హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ భారతి. ఈరోజు మీ అందరినీ తంజావూరులో బృహదేశ్వర ఆలయానికి తీసుకువెళ్తున్నాను. పదండి. తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాల్లో బృహదేశ్వర ఆలయం కూడా ఒకటి. పురాతన నగరాల్లో ఒక నగరమైన తంజావూరులో ఇది మనకి ఉంది. 11వ శతాబ్దంలోని ఆలయం ఇది. చోళరాజు రాజరాజ చోళుడు దీనిని నిర్మించారు. ఇది యునెస్కో హెరిటేజ్ సెంటర్లోది ఒకటనమాట. ఈ ఆలయం మహాదేవుడు మహాశివుడికి అంకితం చేయబడింది. దీన్ని ఇక్కడ బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకి బోర్డు కూడా బృహదేశ్వర ఆలయం కన్నా బిగ్ టెంపుల్ అనే బోర్డు ఉందండి. ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడింది. సిమెంట్ ఎక్కడ కూడా వాడలేదంట. ఈ అద్భుతమైన నిర్మాణ శైలి చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. తంజావూరుకి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. కేవలం ఇది మతపరమైన స్థలం మాత్రమే కాదు, చారిత్రాత్మక మరియు హిస్టారికల్ ప్లేసు. శిల్పకళ కూడా చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇందులో అద్భుతాలు ఏంటంటే 66 మీటర్ల ఎత్తులో ఉన్న విభూతి గోపురం, 80 టన్నుల శిఖరం ఒకే రాయితో చేయబడిందనమాట. ఆలయంలోని నంది విగ్రహం కూడా ప్రపంచంలోని అతిపెద్ద శిలానందుల్లో ఒకటి. ఈ ఆలయం నిర్మించిన రాజరాజ చోళుడు చిన్నప్పుడు ఒక శివాలయం నిర్మించాలని కలగంటూ పెరిగాడంట. ఆయన ఎప్పుడైతే రాజు అయ్యాడో ఆ కళని సాకారం చేసుకోవడానికి ఈ ఆలయాన్ని ప్రారంభించాడనమాట. చోళ రాజవంశ కీర్తిని ప్రపంచానికి చూపే చిహ్నంగా ఈ ఆలయం తయారు. ఒకే రాయితోటి శిఖరాన్ని 80 టన్నుల బరువుతో ఉంటుంది. అది అప్పట్లో అసలు ఆ టెక్నాలజీ ఏంటో అర్థం కాలేదు నాకైతే చూస్తున్నంతసేపు. అది ఓన్లీ మానవ శక్తితోటి కష్టం అన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలోని, పైనున్న కలశం లాంటి రౌండ్ది ఉంది కదా, అది ఒక్కటే 80 టన్నులంట. దాన్ని గుడి ఏ విధంగా పైకి తీసుకెళ్లారో అంతుపట్టలేదు. ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నంది విగ్రహం సుమారు 6 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు కలిగి ఒకే రాయితో చెక్కబడింది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చెబుతారు, ఇక్కడ ఈ ఆలయం ప్రధాన ఆలయం విమాన గోపురం నీడ భూమి మీద పడదంట. ఇక్కడ గోడలపై చోళుల యుగానికి చెందిన చిత్రలేఖనాలు, సాంస్కృతిక గొప్పతనం ఉన్నాయన్నమాట. యునెస్కో హెరిటేజ్ సెంటర్గా 1987లో దీన్ని గుర్తించారు. ఇక్కడ జరిగే పెద్ద పండుగలు మహాశివరాత్రి, తిరువైరాట్టాన ఉత్సవం, నవరాత్రి సమయంలో పెద్ద పెద్ద వేడుకలు జరుగుతాయంట. అప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా బేట్ల తాంబూల ప్రసాదం అన్నది భక్తులకి పంచుతారంట. ఇంకా ఈ ఆలయంలో కొన్ని స్తంభాలకి మెటల్తో కానీ వజ్రంతో కానీ కొట్టినప్పుడు సంగీత స్వరాలు వస్తాయి అని అంటారు. అది వీళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక గ్రేట్నెస్. ఇక్కడ ఇంకా ఏంటంటే పెద్ద పెద్ద గణేశుడు, శివుడు, పార్వతీదేవి నృత్యం చేస్తున్న గణాలు, యుద్ధ దృశ్యాలు చాలా ఇక్కడ గుడి గోపురం మీద ఉంటాయన్నమాట. ఈ గుడి కట్టడానికి వాడిన గ్రెనేట్లు తంజావూరులోని దొరకలేదంట. అవి 50 కిలోమీటర్ల దూరం నుండి తీసుకొచ్చారని అంటుంటారనమాట. ఇన్ని ప్రత్యేకతలు మీకు చెప్పాను. అసలైనది ఏంటంటే ఈ గుడికి ఎలాంటి పెయింటింగ్స్ ఉండవు. ఏ గ్రెనేట్ అయితే వాడారో అది అలాగే ఉంటుందన్నమాట. నిజంగా 2 కళ్ళు చాలవు. మీ అందరూ కూడా నా ఈ ఇన్ఫర్మేషన్ తోటి మీ అందరూ కూడా తంజావూరు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ ఆలయాన్ని మీరు విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకేమన్నా విషయాలు ఉంటే కామెంట్లోని మీకు విషయాలు తెలుసుకోవాలన్నా అడగాలన్నా కామెంట్ బాక్స్లో చక్కగా మాట్లాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.